అమ్మాయి ఎంఎస్సి మ్యాథ్స్ చేసింది. అయిపోయింది, మళ్ళీ ప్రిపేర్ అవుతుంది స్టడీకి. ఇంకా మీరేమవుతారు అక్కడ? మీరు కొత్త పెళ్ళేనా? ఏం జరిగింది అసలు? ఏం జరిగింది, ఎట్లా తెలుసు? మేము ఇప్పుడు ఎంతమంది వచ్చాను, మేము అక్కడ చూడలేదు. మీకు చుట్టాలా? మా ఫ్రెండ్ వల్ల కూతురు అమ్మకి తెలిసినాకనే వచ్చాను, ఇక్కడికి వచ్చాను, డైరెక్ట్ ఇక్కడికి వచ్చాను. అమ్మాయి ఎంఎస్సీ అయిపోయింది. అమ్మాయి ఎంఎస్సీ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ప్రిపేర్ అవుతుంది, ఇంకా వేరే దానికి వచ్చి కోచింగ్ పోతున్నానని చెప్పింది. మొత్తం మీద ఆపినటువంటి తరుణంలో ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి క్రమంలో సైతం రక్తసిక్తమైంది. కొంతమందికి మెడ పైన ప్లస్ ఇక్కడ సైతం జరిగింది. వాళ్ళ బాబాయ్ కాపాడేటువంటి ప్రయత్నం చేసిండ్రు. దానికి సంబంధించి కాపాడేటువంటి ప్రయత్నం చేసినటువంటి తరుణంలోనే ఇక్కడ ఆమెకు దాడి జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇతనికి రక్తసిక్తమైంది. మొత్తం మీద మీరు తీసుకొచ్చేటువంటి క్రమంలోనే ఇదంతా అంటుందనా కదా? చాలా ఇక్కడ ఉన్నా, ఇక్కడ ఎక్కడ కట్ అయింది ఆమెకి? హ్యాండ్స్ ఇక్కడ. చాలా విచక్షణ అంత కత్తి పెద్ద ప్లాన్ తోనే వచ్చిందా? అవును సార్, ప్లాన్ తో వచ్చేది సార్. ఇంతకుముందు పంచాయతీ మందలించారు, ఆయన పక్కకు పంపించారు. అలాంటిది ఏం లేదు, సడన్ గా అటాక్ చేశారు సార్. అతను ఇంతకుముందు మాకు ఎలాంటిది ఏం లేదు, వాడు అంతా ఇది అయి ఇట్లా మా పాపను ఇట్లా చేసాడు సార్ వాడు. మొత్తం మీద చాలా విషాదకరమైనటువంటి ఘటనగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక మతిస్థిమితం ఉందా లేదా ఉన్మాదిగా మారి ప్రేమ పేరుతోని దాడి చేయడము, విచక్షణ రహితంగా పొడవడం అనేది భావ్యం కాదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పలు ప్రాంతాల నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ చేసినప్పటికీ కూడా ఇట్లాంటివి రిపీట్ అవుతున్నాయి. అక్కడ అమ్మాయి ఎంఎస్సీ పూర్తి చేసింది, ఉన్నత విద్యావంతురాలు. ఆమె మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా వేధిస్తున్నారని చెప్పి ఇతర ప్రాంతాలకు పంపించినప్పటికీ కూడా ఆమె మీద దాడి చేయడం అనేది హేమైన చర్య. పోలీసులు మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి వారి బంధువులు కోరుతున్నటువంటి పరిస్థితి. ఆమె త్వరగా కోలుకోవాలని మనము కోరుకుందాం. అమ్మాయి ఎంఎస్సి మ్యాథ్స్ చేసింది. అయిపోయింది, మళ్ళీ ప్రిపేర్ అవుతుంది స్టడీకి. ఇంకా మీరేమవుతారు అక్కడ? మీరు కొత్త పెళ్ళేనా? ఏం జరిగింది అసలు? ఏం జరిగింది, ఎట్లా తెలుసు? మేము ఇప్పుడు ఎంతమంది వచ్చాను, మేము అక్కడ చూడలేదు. మీకు చుట్టాలా? మా ఫ్రెండ్ వల్ల కూతురు అమ్మకి తెలిసినాకనే వచ్చాను, ఇక్కడికి వచ్చాను, డైరెక్ట్ ఇక్కడికి వచ్చాను. అమ్మాయి ఎంఎస్సీ అయిపోయింది. అమ్మాయి ఎంఎస్సీ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ప్రిపేర్ అవుతుంది, ఇంకా వేరే దానికి వచ్చి కోచింగ్ పోతున్నానని చెప్పింది. మొత్తం మీద ఆపినటువంటి తరుణంలో ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి క్రమంలో సైతం రక్తసిక్తమైంది. కొంతమందికి మెడ పైన ప్లస్ ఇక్కడ సైతం జరిగింది. వాళ్ళ బాబాయ్ కాపాడేటువంటి ప్రయత్నం చేసిండ్రు. దానికి సంబంధించి కాపాడేటువంటి ప్రయత్నం చేసినటువంటి తరుణంలోనే ఇక్కడ ఆమెకు దాడి జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇతనికి రక్తసిక్తమైంది. మొత్తం మీద మీరు తీసుకొచ్చేటువంటి క్రమంలోనే ఇదంతా అంటుందనా కదా? చాలా ఇక్కడ ఉన్నా, ఇక్కడ ఎక్కడ కట్ అయింది ఆమెకి? హ్యాండ్స్ ఇక్కడ. చాలా విచక్షణ అంత కత్తి పెద్ద ప్లాన్ తోనే వచ్చిందా? అవును సార్, ప్లాన్ తో వచ్చేది సార్. ఇంతకుముందు పంచాయతీ మందలించారు, ఆయన పక్కకు పంపించారు. అలాంటిది ఏం లేదు, సడన్ గా అటాక్ చేశారు సార్. అతను ఇంతకుముందు మాకు ఎలాంటిది ఏం లేదు, వాడు అంతా ఇది అయి ఇట్లా మా పాపను ఇట్లా చేసాడు సార్ వాడు. మొత్తం మీద చాలా విషాదకరమైనటువంటి ఘటనగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక మతిస్థిమితం ఉందా లేదా ఉన్మాదిగా మారి ప్రేమ పేరుతోని దాడి చేయడము, విచక్షణ రహితంగా పొడవడం అనేది భావ్యం కాదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పలు ప్రాంతాల నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ చేసినప్పటికీ కూడా ఇట్లాంటివి రిపీట్ అవుతున్నాయి. అక్కడ అమ్మాయి ఎంఎస్సీ పూర్తి చేసింది, ఉన్నత విద్యావంతురాలు. ఆమె మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా వేధిస్తున్నారని చెప్పి ఇతర ప్రాంతాలకు పంపించినప్పటికీ కూడా ఆమె మీద దాడి. అమ్మాయి ఎంఎస్సి మ్యాథ్స్ చేసింది. అయిపోయింది, మళ్ళీ ప్రిపేర్ అవుతుంది స్టడీకి. ఇంకా మీరేమవుతారు అక్కడ? మీరు కొత్త పెళ్ళేనా? ఏం జరిగింది అసలు? ఏం జరిగింది, ఎట్లా తెలుసు? మేము ఇప్పుడు ఎంతమంది వచ్చాను, మేము అక్కడ చూడలేదు. మీకు చుట్టాలా? మా ఫ్రెండ్ వల్ల కూతురు అమ్మకి తెలిసినాకనే వచ్చాను, ఇక్కడికి వచ్చాను, డైరెక్ట్ ఇక్కడికి వచ్చాను. అమ్మాయి ఎంఎస్సీ అయిపోయింది. అమ్మాయి ఎంఎస్సీ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ప్రిపేర్ అవుతుంది, ఇంకా వేరే దానికి వచ్చి కోచింగ్ పోతున్నానని చెప్పింది.
మొత్తం మీద ఆపినటువంటి తరుణంలో ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి క్రమంలో సైతం రక్తసిక్తమైంది. కొంతమందికి మెడ పైన ప్లస్ ఇక్కడ సైతం జరిగింది. వాళ్ళ బాబాయ్ కాపాడేటువంటి ప్రయత్నం చేసిండ్రు. దానికి సంబంధించి ఆయన కాపాడేటువంటి ప్రయత్నం చేసినటువంటి తరుణంలోనే ఇక్కడ ఆమెకు దాడి జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇతనికి రక్తసిక్తమైంది. మొత్తం మీద మీరు తీసుకొచ్చేటువంటి క్రమంలోనే ఇదంతా అంటుందన్నా కదా. చాలా ఇక్కడ ఉన్న ఇక్కడ ఎక్కడ కట్ అయింది ఆమెకి హ్యాండ్స్ ఇక్కడ చాలా విచక్షణ అంత కత్తి పెద్ద ప్లాన్ తోనే వచ్చిందా? అవును సార్, ప్లాన్ తో వచ్చింది సార్. ఇంతకుముందు పంచాయతీ మందలించారు, ఆయన పక్కకు పంపించారు. అలాంటిది ఏం లేదు, ఏం లేదు. సడన్ గా అటాక్ చేశారు సార్. అతను ఇంతకుముందు మాకు ఎలాంటిది ఏం లేదు, ఇలాంటిది ఏం లేదు. వాడు అంతా ఇది అది ఇట్లా మా పాపను ఇట్లా చేసిండు సార్. వాడు మొత్తం మీద చాలా విషాదకరమైనటువంటి ఘటనగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక మతిస్థిమితం ఉందా లేదా ఉన్మాదిగా మారి ప్రేమ పేరుతోని దాడి చేయడము, విచక్షణ రహితంగా పొడవడం అనేది భావ్యం కాదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పలు ప్రాంతాల నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ చేసినప్పటికీ కూడా ఇట్లాంటివి రిపీట్ అవుతున్నాయి. అక్కడ అమ్మాయి ఎంఎస్సీ పూర్తి చేసింది, ఉన్నత విద్యావంతురాలు. ఆమె మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా వేధిస్తున్నారని చెప్పి ఇతర ప్రాంతాలకు పంపించినప్పటికీ కూడా ఆమె మీద దాడి చేయడం అనేది హేయమైన చర్య. పోలీసులు మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి వారి బంధువులు కోరుతున్నటువంటి పరిస్థితి. ఆమె త్వరగా కోలుకోవాలని మనము కోరుకుందాం. అమ్మాయి ఎంఎస్సి మ్యాథ్స్ చేసింది, అయిపోయింది, మళ్ళీ ప్రిపేర్ అవుతుంది స్టడీకి ఇంకా. మీరేమైతారు అక్కడ? మీరు కొత్త పెళ్ళేనా? ఏం జరిగింది అసలు? ఏం జరిగింది, ఎట్లా తెలుసు? మేము ఇప్పుడు ఎంతమంది వచ్చాను, మేము అక్కడ చూడలేదు. మీకు చుట్టాలా? మా ఫ్రెండ్ వల్ల కూతురు అమ్మకి తెలిసినాకనే వచ్చాను. ఇక్కడికి వచ్చాను, డైరెక్ట్ ఇక్కడికి వచ్చాను. అమ్మాయి ఎంఎస్సీ అయిపోయింది. అమ్మాయి ఎంఎస్సీ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ప్రిపేర్ అవుతుంది, ఇంకా వేరే దానికి వచ్చి కోచింగ్ పోతున్నానని చెప్పింది. మొత్తం మీద ఆపినటువంటి తరుణంలో ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి క్రమంలో సైతం రక్తసిక్తమైంది. కొంతమందికి మెడ పైన ప్లస్ ఇక్కడ సైతం జరిగింది. వాళ్ళ బాబాయ్ కాపాడేటువంటి ప్రయత్నం చేసిండ్రు. దానికి సంబంధించి ఆయన కాపాడేటువంటి ప్రయత్నం చేసినటువంటి తరుణంలోనే ఇక్కడ ఆమెకు దాడి జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇతనికి రక్తసిక్తమైంది. మొత్తం మీద మీరు తీసుకొచ్చేటువంటి క్రమంలోనే ఇదంతా అంటుందన్నా కదా. చాలా ఇక్కడ ఉన్న ఇక్కడ ఎక్కడ కట్ అయింది ఆమెకి హ్యాండ్స్ ఇక్కడ చాలా విచక్షణ అంత కత్తి పెద్ద ప్లాన్ తోనే వచ్చిందా? అవును సార్, ప్లాన్ తో వచ్చింది సార్. ఇంతకుముందు పంచాయతీ మందలించారు, ఆయన పక్కకు పంపించారు. అలాంటిది ఏం లేదు, ఏం లేదు. సడన్ గా అటాక్ చేశారు సార్. అతను ఇంతకుముందు మాకు ఎలాంటిది ఏం లేదు, ఇలాంటిది ఏం లేదు. వాడు అంతా ఇది అది ఇట్లా మా పాపను ఇట్లా చేసిండు సార్. వాడు మొత్తం మీద చాలా విషాదకరమైనటువంటి ఘటనగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక మతిస్థిమితం ఉందా లేదా ఉన్మాదిగా మారి ప్రేమ పేరుతోని దాడి చేయడము, విచక్షణ రహితంగా పొడవడం అనేది భావ్యం కాదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పలు ప్రాంతాల నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ చేసినప్పటికీ కూడా ఇట్లాంటివి రిపీట్ అవుతున్నాయి. అక్కడ అమ్మాయి ఎంఎస్సీ పూర్తి చేసింది, ఉన్నత విద్యావంతురాలు. ఆమె మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా వేధిస్తున్నారని చెప్పి ఇతర ప్రాంతాలకు పంపించినప్పటికీ కూడా ఆమె మీద దాడి చేయడం అనేది హేయమైన చర్య. పోలీసులు మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి వారి బంధువులు కోరుతున్నటువంటి పరిస్థితి. ఆమె త్వరగా కోలుకోవాలని మనము కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్.